అమ్మాయిని కాబట్టి అబ్బాయిలకి అన్ని రైట్స్ ఉంటాయి. మోసం చేసినోడు తప్పు చేసినోడు హీరో, మోసపోయింది క్యారెక్టర్ లెస్సా? ఐ ప్రూవ్ మై సెల్ఫ్, ప్రూవ్ చేసుకొని వస్తాను. వస్తా, ఐ కాల్ యూ. ఈ మిస్టరీ వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరు? ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంకో 10 daysలో కంప్లీట్ అవుద్ది. నో ప్రాబ్లం. నందు రాడు, రిజైన్ చేశాడు. చెప్తే అర్థం కదా, రాడు. ఈ ప్రాజెక్ట్ ఆన్ టైంలో కంప్లీట్ అవుద్ది. ఓకే. రేయ్, మన బాస్ తోపురా. వైఫ్ మిస్టేక్ చేసినా ఇంట్లోనే ఉంచుకున్నాడు. అదే మనం మిస్టేక్ చేస్తే మాత్రం ఊరుకోడు. పెద్దోళ్ళు ఏం చేసినా చెల్లుతుందిరా. సరే సరే, పని చేసుకోరే. హలో, నీకో గుడ్ న్యూస్. ఏంటి? ఇంటికే వస్తున్నా, వచ్చాక చెప్తా. ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదు, రండి. ఫైన్, ఐఎమ్ కమింగ్. ఏంటి మళ్ళీ కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు? ఎవరిని టార్గెట్ చేసేలా చేస్తున్నారు? హాయ్ ప్రియా, మన బేబీ ఎలా ఉంది? నేనేమన్నా పాపకు తండ్రిని. టెన్షన్ పడకు, తొందరలో నీ ముందుకు వస్తా. వాడెవడు? హాయ్ డియర్, తా లే. మదన్, ఏంటిదంతా? ఆగు ప్రియా, చెప్తాను. మళ్ళీ ఏం కొత్త డ్రామా ప్లే చేస్తున్నావు? దాదా కేక్ వచ్చి. డైవర్స్ ప్రియా, డివోర్స్ కావాలన్నావు కదా. పెళ్ళిని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, డివోర్స్ని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నియర్ అండ్ డియర్ వాళ్ళని పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కేక్తో సరిపెట్టుకుందాం దా. మళ్ళీ ఏంటి కొత్త డ్రామా? కమాన్ ప్రియా, హ్యాపీగా కేక్ కట్ చేసి కూల్గా ఇదిగో డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి నందుని బిల్లు, ముగ్గురం కలిసి డిన్నర్కి వెళ్దాం. ఇప్పుడు చూడు, ఖుషిలో పవన్ కళ్యాణ్ లాగా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఉత్సాహంగా ఉన్నానో. మదన్, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని నీ ఫీలింగ్ కదా. కొత్త డ్రామాలు ప్లే చేయకు. అదేంటి ప్రియా అలా అంటావు? డివోర్స్ తీసుకొని హ్యాపీగా ఫ్రెండ్స్గా కలిసి ఉందామంటే ఇలా అంటావు. నేను తప్పు చేశానని నమ్ముతున్నావా? నీకు అర్థం కావట్లేదు. డివోర్స్ మీద సైన్ చేశాక నువ్వెవరో నేనెవరో, లైఫ్ అంతే. అర్థమైందా? నువ్వు తప్పు చేసావా, నేను సైకోనా, ఇవన్నీ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది. కమకమంతా కేక్ కట్ చేద్దా. మదన్, మదన్, మదన్. ఏయ్, ఏంటే నీ ప్రాబ్లం? ప్రాబ్లం సొల్యూషన్ కాదు. నువ్వే చూస్తే అదే నిజం, నువ్వు ఏది వింటే అదే ఫైనల్. పక్కోడేంటి, పక్కోడి క్యారెక్టర్ ఏంటి, అదంతా నీకు అనవసరం. అయినా మనిషి క్యారెక్టర్ని 1 సెకండ్లో డిసైడ్ చేసే నిన్ను మనిషిలా చూసాను చూడు. నా చెప్పుతో నన్నే కొట్టుకోవాలి. అర్థమైంది. నా అపార్థాలతో, నా అనుమానాలతో నీకు పిచ్చెక్కుతుంది. am I రైట్? సరే, నేను మరి రాముడంత గొప్పవాడిని కాదు, కానీ నీకు బెస్ట్ ఛాన్స్ ఇస్తా. ఈ పాపోడిది చెప్పు, నిజాలు చెప్పు. ఈ పాపం నాది కాకపోయినా నేను భరిస్తా. నో వే, నాకు తెలీదు. నేను ఏ తప్పు చేయలేదు మదన్. ఓ, నిజం చెప్పావన్నమాట. సరే, సంతకం పెట్టు. నేను పెట్టను. అవన ప్రూవ్ మై సెల్ఫ్. ప్రూవ్ అయ్యాక నీ మొహం కూడా చూడను. నేను రైట్ అని ప్రూవ్ చేసుకునేలాగా నేను పెట్టను. అయినా నేను అనుకున్నంత గొప్పవాడు ఏం కాదు నువ్వు. నేను ఇబ్బంది పెట్టద్దని నేనే దూరం అయ్యి కాంప్రమైజ్ అయ్యి 2 అడుగులు తగ్గితే నన్నే చులకనగా చూస్తావా? మదన్, గుర్తు పెట్టుకో, నీ పాపం నువ్వు ప్రూవ్ చేసుకునే లోపే ఈ ప్రపంచం అంతా తెలుస్తుంది. మదన్,
నేను ఏ తప్పు చేయలేదు. చేసావు మరి ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? నేను తప్పు చేయలేదంటే ఏం చేస్తావు? పైనున్న మా నాన్న దగ్గరికి వెళ్తా. తల దించుకోవడానికి రెడీగా ఉండు. నమ్మకం లేని చోట ప్రేమ లేదు మదన్. ఇంత మంచి క్విట్ అయ్యే ఛాన్స్ వస్తే ఈ ప్రతిజ్ఞలు అవన్నీ అవసరమా ప్రియా? ప్రియా నిన్నే. లేదు నందు, నేను ఇంకేం మిస్టేక్ చేయాలనుకోవట్లేదు. నన్ను ఇరికించిన పర్సన్ని ఎలా అయినా 24 అవర్స్లో పట్టుకోవాలి. మదన్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మళ్ళీ అన్నోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? లేదు నందు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రియా ఒక్కసారి గుర్తెచ్చుకో. ఈ మధ్య నువ్వు మదన్ ప్యాచప్ అయిన తర్వాత అన్నోన్ కాల్స్ కానీ అన్నోన్ పర్సన్స్ కానీ మీట్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా. అలాంటిదేం లేదు నందు. గుర్తెచ్చుకో. ఇంకొకసారి డీప్గా థింక్ చేయ ప్రియా. వాట్సాప్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ కలవడం కానీ ఫాలో అవ్వడం కానీ ఇలా ఏదైనా జరిగిందా? నందు, ఒక అమ్మాయి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కాల్ చేసుకొని ఇస్తానని చెప్పింది. చూస్తే డైలీస్ కూడా డిలీట్ చేసింది. ఏదైనా తేడాగా అనిపించిందా లేదా నార్మల్ కాలేనా? కంగారుగా మాట్లాడింది, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళింది. ఫేస్ గుర్తుందా? లేదు, ఫేస్కి మాస్క్ పెట్టుకుంది. నో వే, ఫేస్కి మాస్క్ ఉందా? అవును. నో వే, సంథింగ్ ఇస్ ఫిషీ. మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కరెక్టే నందు, నేనంత గమనించలేదు. ఎగ్జాక్ట్ డేట్ ఏమైనా గుర్తుందా? అది మదన్ బర్త్డే ముందు రోజు. ఎస్, సూపర్. నాకు ఒక ఐడియా వచ్చింది. హలో ఉమేష్, అరే స్మాల్ హెల్ప్ రా. నీకు నంబర్ పంపిస్తా, నాకు డైలీ లిస్ట్ కావాలరా. యా, నీకు నంబర్ ఇంకా డేట్ టెక్స్ట్ చేస్తా. ఓకే, నెంబర్ వస్తే అడ్రస్ వస్తుంది కదా? ఎస్. చూడు, ఇదే నందు. ఇదిగో 1210. ఇదే నంబర్. మామా, ఈ అడ్రస్ ఇంకా పేరు కావాలరా మాకు. ఫైండ్ అవుట్ చేసి చెప్పరా ప్లీజ్. ఎస్, వచ్చింది. పేరు మృదుల అంట. అడ్రస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2. పేరేమన్నావు? మృదుల. ఎక్కడైనా విన్నావా? మృదులానా? ఈ పేరెక్కడో విన్నట్టుంది. సర్లే, అడ్రస్ అయితే వచ్చింది కదా, అక్కడికి వెళ్దాం పదా.